హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ నేను చేసుకునే వర్క్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే బయటను తూడ్చేసి వాటర్ పట్టేసి ఇంకా ముగ్గులు వేసేసుకొని గైనికి పూజ చేసేసుకుంటాను. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుంటాను అన్నమాట. ముందుగా అయితే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి దగ్గర దీపం పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఎవ్రీడే కూడా నేను మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా నేను యూజ్ చేసే హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు రోజు మార్నింగ్ పూజ అయిన తర్వాత ఇంకా నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటానని రెగ్యులర్ వ్లాగ్స్లో ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు కదా. సో ఈరోజు అయితే నేను కాస్తంత తులసి దళాలు అయితే వేసుకుంటున్నాను అన్నమాట. సో హాట్ వాటర్లో మనకి కోల్డ్ ఉన్నా కానీ కఫ్ అయినా కానీ ఇలాంటివి మనకి తగ్గడానికి తులసాకు చాలా హెల్త్కి మంచిది. అప్పుడప్పుడు నేను ఇలా కూడా తాగుతానన్నమాట. అందుకే ఈరోజు కొంచెం వెరైటీగా తాగుతున్నానని ఇది కూడా ఒక రెసిపీ అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అన్నమాట. సోయా సీడ్స్లో మనం హాట్ వాటర్ నార్మల్గా ఇవే తాగాలని ఏం లేదు. కాస్త వేడి వాటర్లో తులసాకులు వేసుకొని లెమన్ వేసుకొని తాగినామనుకో మనకి హెల్త్కు చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అన్నమాట. వెయిట్ లాస్ అయ్యే వారికి అవుతామేమో అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా 15 days కంటిన్యూగా తాగండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. సోయా సీడ్సే కాదండి, మీరు నార్మల్గా హాట్ వాటర్ కాస్తంత తులసి దళం వేసేసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని తాగినరనుకో మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇదిగో నా రెగ్యులర్ హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాము. ఈరోజు వచ్చి కొంచెం స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఇంట్లో బోనాలు ఉన్నాయి. సో ఈరోజు అయితే ఇంకా బోనాల పండగ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది వచ్చేసి మా ఇంట్లో కాదు, పక్కన మా చిన్న అమ్మాయి వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఈరోజు బోనం వేస్తున్నాము. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇంకా వెళ్తున్నాం అన్నమాట పోచమ్మ టెంపుల్కి. మీకు అక్కడ కూడా షేర్ చేశాను, నేను చాలా వీడియోస్లో చూపించాను పోచమ్మ టెంపుల్ ఎట్లుంది ఏంటిది అనేది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా బోనం తీసేసుకొని ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళేసి అక్కడ ఫస్ట్ అయితే గుడి చుట్టూ తిరుగుతాం కదా, సో అట్లా ఒక రౌండ్ అట్లా తిరిగేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళేసి ఇంకా పూజ అనేది అయితే చేస్తారన్నమాట. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను, బోనాల వీడియో, పోచమ్మ టెంపుల్ ఇదంతా కూడా షేర్ చేశానని చెప్పేసి ఎక్కువ లెంత్ వీడియో అయితే చేయలేదన్నమాట. నార్మల్గా ఇంకా తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇంకా మా పిల్లలు అండ్ మా చిట్టి తల్లి అయితే ఇంకా ఆడుతుంది. తనను ఎటు వచ్చినా పోచమ్మ టెంపుల్కి వచ్చినాము. లోపల వాళ్ళు పూజ చేస్తున్నారు కదా, అప్పటి వరకు ఇంకా పిల్లలు ఇక్కడ బయటకు వచ్చారని చెప్పేసి నేను ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చేసాను. కాస్త వీడియో తీసుకుందామని చెప్పి ఇదండి మా ఊర్లో ఉన్న పోచమ్మ అన్నమాట. సో ఇక్కడ బోనాలు వేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్తాము. సో రెగ్యులర్ వ్లాగ్స్తో ఇది కూడా షేర్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఫైనల్గా అయితే బోనం వేసేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్దామన్నమాట. సో మా ఊర్లో అన్ని పోచమ్మల దగ్గరకి ఇంకా బోనం వేయడానికి వెళ్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ పోచమ్మ అన్నమాట. ఇది వచ్చేసి అంటే మా ఊరు ఫస్ట్లో ఉంటుంది అన్నమాట, ముత్యాలమ్మ అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇది ఫైనల్, ఇంకా 2 పోచమ్మలు ఉంటాయి. మీకు అక్కడ కూడా అంటే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఇంకా మనకి మా ఊరు పోచమ్మలు మీరు చూడాలనుకుంటే ఫుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి, మన వీడియోస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అన్నమాట. ఇంకా బోనం వేసేసరికి ఇంకా లేట్ అయిపోయింది. వచ్చేసరికి ఇంకా ఫుల్ ఆకలేసింది, ఇంకా పిల్లలు కూడా తినాలి కదా, సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సో ఈ బోనం వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళు వేశారన్నమాట. సో అంటే పెళ్ళి మ్యారేజ్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మా మర్దల్ది, సో వాళ్ళు వేశారు. సో వాళ్ళ ఇంట్లో సో ఇంకా భోజనాలు అవ్వాలంటే కాస్త టైం పడుతుంది కదా. సో పిల్లలకి అప్పటికి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చాక దోశ పిండి ఉంది, మొన్న పట్టేసుకున్నాను అన్నమాట, అట్లనే ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా వాళ్ళకి దోశలు వేసిద్దామని చెప్పేసి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చట్నీ అయితే నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటాను అన్నమాట. సో అంటే చట్నీ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకోను,
నేను అప్పటికప్పుడే చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఓన్లీ నేను ఉంచుకునేది ఒకటే దోశ పిండి ఒకటే, దోశ బ్యాటర్ ఓన్లీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకుంటాను అన్నమాట. అంతే, చట్నీలు అస్సలు ఉంచుకోవద్దు, కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతాయి. చట్నీలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు, 1 డే కోసమే యూజ్ చేయాలి అంతే. తప్పితే చట్నీలో ఎక్కువ డేస్ అయితే ఉంచుకోవడం మంచిది కాదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరేమనుకుంటారో, మరి మంచిదా కాదా అనేది కూడా నాకు షేర్ చేయండి. అండ్ ఇంకా చట్నీ అయిపోయింది. చట్నీ అయితే నార్మల్గా ఈరోజు నేను ఇంతకుముందు వీడియోలో నార్మల్ ఓన్లీ పల్లి చట్నీ ఎట్లా చేసుకుంటాలో చూపించాను. ఇది పల్లి టమాటా చట్నీ అన్నమాట. అందులో కాస్తంత పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కాస్తంత చింతపండు, పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకొని అందులో ఆవాలు, జీలకర్రతో మంచిగా తాలింపు వేసుకుంటే సూపర్ వస్తుంది. కరివేపాకు లేదు, అయిపోయిందన్నమాట. ఇంకా వెళ్ళి తెచ్చుకోవాలి, పక్కింట్లో ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. అప్పటికప్పుడే నేను ఫ్రెష్గా తెచ్చేసుకుంటాను అన్నమాట. సో ఇలా చట్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా దోశలు వేసి పిల్లలకైతే ఇచ్చేసామన్నమాట. సో వాళ్ళతో పాటు నాకు కూడా చాలా ఆకలేసింది. సో భోజనాలు అయ్యేంతవరకు మనం అట్లానే ఉండాలంటే కష్టం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా 2 దోశలు వేసేసుకొని తిన్నాను అన్నమాట. సో ఈ విధంగా దోశ పిండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ దోశ అనేది పోతుంది. నాకు కూడా అంతే. ఇంకా దోశలు వేస్తూ ఉంటాం కదా, తావా ఫస్ట్ మనం పెట్టేసి బాగా హీట్ చేస్తాం, అందుకే మనకి ఫస్ట్ పోసిన దోశ రాదు అనిపిస్తుంది నాకు. నేను చాలాసార్లు నాకు అనిపించింది అట్లాగో, అంటే వస్తుంది, రాదని కాదు, అంత పర్ఫెక్ట్ రాదనిపిస్తుంది. సో సెకండ్ పోసే దోశ మాత్రం నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎందుకంటే నార్మల్గా హీట్ తగ్గిపోతుంది, కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ దోశ ఎవరైనా సరే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫస్ట్ దోశ పోతుందని నేను అనుకుంటున్నాను. మీకు పర్ఫెక్ట్ వస్తుందా కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ దోశ అస్సలు పర్ఫెక్ట్ రాదన్నమాట. నేను అండ్ ఇప్పుడు స్పెషల్ దోశ చేస్తున్నాను అన్నమాట. మా హస్బెండ్ గారు తనకి పన్నీర్ దోశ కావాలని అన్నాడైతే, సో ఇంకా తన కోసం అయితే చేసిస్తున్నాను అన్నమాట. అందరికీ నార్మల్ దోశలు వేసేసి చట్నీ పెట్టి ఇచ్చేసాను. అండ్ తన కోసం అయితే పన్నీర్ దోశ వేస్తున్నాను. చాలా బాగుంటుంది పన్నీర్ దోశ, ఇట్లా చేసుకోవాలి. సో నార్మల్గా అయితే ఇంకా మనం దోశ లాగే ఫస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వేసేసుకొని కాస్తంత ఆయిల్ వేసేసుకోవాలి. నేను పన్నీర్ని మనం కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి తురిమేది, దాంతో అయితే తురుముకొని ఒక గిన్నెడైతే పెట్టుకున్నాను అన్నమాట. పన్నీర్ దోశకి మనం ఎప్పుడైనా సరే కాస్త లావుగా పోసుకోవాలి దోశ అనేది, బాగుంటుంది. అంటే నేను ఇట్లా పోసిన అని అయితే చెప్పట్లేను, మీరు సన్నగా పోసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది, నో ప్రాబ్లం. బట్ ఇట్లా టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను కాబట్టి చెప్తున్నాను అంతే. కొంచెం మనం కొబ్బరి తురుముకునే ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇంకా పన్నీర్ అయితే తురిమేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకోవాలి దోశ పైనే. కాస్తంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెయ్యి వేసుకోవాలి, నెయ్యి లేదా బటర్ ఇంకా చాలా బాగుంటుంది పన్నీర్ దోశ. బటర్ అయితే లేదు, నెయ్యి అయితే ఫస్ట్ వేసేసుకొని దోశ అయితే వేసుకున్నాను. దోశ వేసిన తర్వాత పన్నీర్ అయితే తురుముకొని అందులో కాస్తంత కొత్తిమీర, పన్నీరు అండ్ పైనుంచి కాస్తంత ఉప్పు అలాగే కారం వేసుకోవాలి, బాగుంటుంది అన్నమాట. టేస్ట్ నార్మల్గా ఉన్నా కూడా బాగుంటుంది, బట్ నేనైతే వేసాను అన్నమాట. సో ఇలా వేసి కొంచెం దాని చుట్టూ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 5 minutes అయితే మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ చేస్తూ మంచిగా దాన్ని ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ దోశ ఎక్సలెంట్ అన్నమాట. నార్మల్ ప్లెయిన్ దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు అయితే ట్రై చేయాలన్నమాట. సో చాలాసేపు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకొని, ఇదిగో ఇంకా ఎంతో టేస్టీ అయినా పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోయింది. దానిపైన కాస్తంత లెమన్ పిండుకొని ఆ పక్కన చట్నీ వేసి ఇస్తే అసలు టేస్టే వేరు. అదర్స్ పన్నీర్ దోశ మాత్రం ఎగ్దమ్ వచ్చింది, సూపర్ ఉంది. తను కూడా చెప్పాడు చాలా బాగుంది అని చెప్పేసి, సూపర్ ఉంది. మీరు కూడా పిల్లలకి కూడా కారం, అంటే పిల్లలకి వేసి ఇచ్చేవాళ్ళు కారం స్కిప్ చేసేసి ఇంకా మనము నార్మల్ దోశ అయితే వాళ్ళకి వేసి ఇవ్వాలన్నమాట, బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చాము. వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చిన తర్వాత కాస్త రెస్ట్ చేసామన్నమాట. ఇప్పుడు 12 గంటల పడుకుంటే 3 గంటల లేచాను. ఇంకా లేచేసి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాము కాబట్టి కాస్త నిద్ర వచ్చింది, అట్లనే పడుకుని పోయాను. అండ్ ఇంకా లేచేసరికి ఇంకా ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట. నేనైతే ఫేసెస్ కింద వాళ్ళది కాంపాక్ట్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను అన్నమాట. సో దీని కాస్ట్ ఏంటిది
ఏంటనేది చూపిస్తాను, చూడండి మీరే. ఇది బాగుంటుంది కాంపాక్ట్. నేను ఇది తీసుకుంది సెకండ్ టైం అన్నమాట. ఇంతకుముందు కూడా యూజ్ చేశాను, బాగుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది మేకప్ పౌడర్ ఏది పెట్టుకుంటే బాగుంటుంది అని చాలామంది ఆలోచిస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళకి బెటర్ అన్నమాట. ఇప్పుడు మ్యారేజెస్కి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి, ఇలా నైట్ ఫంక్షన్స్కి అయితే హైలైట్ ఉంటుంది. అండ్ నైట్ ఫంక్షన్స్కి హైలైట్ ఉంటుందా అనుకోకండి, డే ఫంక్షన్స్కి కూడా బాగుంటుంది. సో కొంచెం మనకి పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఇలాంటివి ఉంటే కవర్ చేస్తుంది అన్నమాట. సో అందుకే నేను మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మీ అందరికీ కూడా ఈ వీడియో చూపించినట్టు ఉంటుందని అయితే వీడియో తీసేసాను అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను పెడతాను, కామెంట్ అయితే చేయండి అన్నమాట. సో అవసరం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా నేను లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా బట్టలన్నీ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ అయితే ఇంకా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు కాబట్టి సో ఫుల్ బట్టలు అయితే అట్లానే. సో ఇంకా బయట నుంచి బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంకా నీట్గా ఫోల్డ్ చేసుకొని సెల్ఫ్లన్నీ కూడా నీట్గా పెట్టేద్దామని అయితే కూర్చున్నాను అన్నమాట. బట్టలన్నీ ఫోల్డింగ్ చేస్తున్నాను. సో ఇంకా బయటంతా కూడా చల్లగా ఉంది, మళ్ళీ వర్షం వచ్చేట్లుందని చెప్పేసి ఆరిన బట్టలన్నీ కూడా తీసేసేసుకొని పెట్టాను అనమాట. నేను నిన్నటి నుంచి బట్టలు కూడా ఫోల్డ్ చేయడం లేదు, అట్లానే పెట్టేశాను. సో ఎక్కువైన తర్వాత ఫోల్డ్ చేస్తా పీస్ఫుల్గా కూర్చొని అని చెప్పేసి అట్లానే పట్టుకొని కూర్చున్నా. ఇంకా ఇప్పుడైతే ఇంకా మంచిగా పడుకొని లేచి ఇంకా ఫ్రెష్గా చాయ్ అట్లా తాగేసి మంచిగా బట్టలన్నీ తెచ్చుకొని ఫ్రీగా కూర్చొని ఇంకా ఫోల్డ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఎవ్రీడే మనకి ఇక ఇంతే కదా వర్క్ అనేది. సో హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా వర్క్ అనేది అస్సలు తప్పదు. ఇంకా మనకి బట్టలు ఫోల్డ్ చేయడము, ఇంకా వర్క్స్ అని రొటీన్ కదా. సో నేను ఈరోజు అయితే ఏం వర్క్స్ చేసుకున్నాను అనేది అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అది తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి అన్నమాట. సో ఇంకా బట్టలు ఫోల్డ్ చేయడం వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇల్లంతా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంత రచ్చ అవుతుంది కదా. సో ఇట్లా అన్నమాట. మా ఇంట్లో కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, చిన్న ఫంక్షన్ ఉన్నా కానీ ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు తీసేసి ఇంకా వేరే వేసుకొని అవి అక్కడక్కడే పడేస్తాము. టవల్స్, పిల్లలు టాయ్స్ ఇలాంటివి చెత్తగా ఉందన్నమాట. సో ఇంకా మేము పోచం దగ్గరికి వెళ్ళేసి తిని ఇంకా పడుకొని పోయాం కదా. సో ఇంకా మొత్తం అన్నీ అట్లానే ఉన్నాయని చెప్పేసి ఇంకా మళ్ళీ సర్దుకుందాంలే అని చెప్పి ఇంకా పడుకొని లేచిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట వర్క్స్. ఇంకా బెడ్ అంతా కూడా దులిపేసి ఇంకా కింద పడుకున్నామని చెప్పేసి పిల్లోస్ అన్నీ కూడా నీట్గా పెట్టేసి బెడ్షీట్ అంతా సెట్ చేసి అన్నీ ఇంకా టాయ్స్ అన్నీ కూడా టాయ్స్ బుట్టిలో వేసేసి ఇంకా ఇల్లు అయితే ఓట్ చేస్తున్నాను అన్నమాట. సో మనకి ఎంత నీట్గా హైజీనిక్గా ఉంటే మనకు అంత మంచిది. ఇక చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కాబట్టి మనం కాస్త హైజీనిక్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. నా ఒపీనియన్ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను మ్యాక్సిమం వరకు అయితే అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నా, పాప అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పడేస్తుంది. ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అది అంతే వేసేస్తుంది. సో అయినా సరే ఇంకా మనం ఓపిక తెచ్చుకొని ఇక మనం క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట. మీరు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మన వీడియో చూస్తే మీరు కూడా ఇట్లానే ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. సో మనం ఎంత నీట్గా ఉంచితే మనకు అంత మంచిగా అనిపిస్తుంది కదా. సో ఎవరైనా సరే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కానీ హౌస్ వైఫ్కి ఇల్లు ఎంత బాగుంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా కిచెన్కి వచ్చేసరికి కూడా కిచెన్ కూడా మెస్సీ ఉంది. మార్నింగ్ నుంచి ఏం వర్క్స్ చేయలేదు, ఓన్లీ నార్మల్గా టీ చేసి టిఫిన్ చేసేసి అన్నీ ఎక్కడక్కడ పడేసాను అన్నమాట. సో ఇంకా అట్లానే ఉంది కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే అంతా కూడా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేసేసాను. ఇంకా నైట్ తోమినవన్నీ కూడా కొన్ని అట్లానే ఉన్నాయి, కొన్ని బోర్లు వేసాను. ఇంకా హడావిడిగా వెళ్ళాం కాబట్టి ఇంకా కొన్ని అట్లానే పెండింగ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు అవి కూడా బోర్లు వేసేస్తున్నాను. సో బోర్లు వేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో ఇంకా బోల్డించుకోవడం వరకు అయితే అయిపోయిందన్నమాట. నేను ఇంకా ఇటు సైడ్ పని చేస్తున్నా. మా పాప వచ్చి ఇంకా అన్నీ మాట్లాడుతూ తనతో మాట్లాడుతూ తన్ని ఆడిపిస్తూ పీస్ఫుల్గా వర్క్స్ చేసుకుంటాను అన్నమాట. ఎవ్రీడే కూడా నేను ఇంకా అన్నీ కూడా బోల్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా చెత్త ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏదైనా వర్క్ ఉండి మనం
ఎక్కడికన్నా వెళ్తే అసలు స్టవ్ అంతా కూడా అట్లానే ఉండిపోతుంది కదా. సో ఇంకా స్టవ్ అంతా కూడా అట్లానే ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర అంతా కూడా అన్నీ తీసేస్తున్నాను. మార్నింగ్ వేసిన దోశ, ఇంకా హాట్ వాటర్ తాగిన కప్పు అన్నీ కూడా అట్లానే పెట్టేసి పోచమ్మ కాడికి వెళ్ళేసి ఇంకా అవన్నీ చేసేసరికి అంతా కూడా మెస్సిగా అట్లానే ఉండిపోయిందని చెప్పి ఇప్పుడు తీసేసి ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేస్తాను అన్నమాట. ఇంకా స్టవ్తో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అన్నమాట. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అండ్ మొన్న పెట్టిన వ్లాగ్లో ఒక సిస్టర్ అడిగారన్నమాట వీటి కాస్ట్ ఇంత లేదు అని చెప్పేసి. అండ్ ఉంటేనే చెప్తామండి, లేకపోతే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముండదు. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ.